గమనించాలి. దేవుడు కారణం లేనిదే ఏమీ చేయరండి. దేవుడు ఒక కార్యం చేశారంటే అందుకు తగిన కారణం ఉంటుంది. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ పంట పొలాలు కనబడుతున్నాయి కదా. ఈ పంట పొలాలు చూసినప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఈ పొలాలు పచ్చగానే ఎందుకున్నాయి? పసుపుగా పుట్టొచ్చు కదా. ప్రారంభంతోనే పచ్చగా కాకుండా పసుపుగా ఉండొచ్చు కదా అని గమనించాలి. ఈ పంటను దేవుడు పచ్చగా పుట్టించడానికి కారణం ఏంటంటే, ఇవి పచ్చగా ఉన్నప్పుడు సూర్యరశ్మి వీటి మీద పడ్డప్పుడు ఈ పంట పొలాలు ఆ సూర్యరశ్మి ద్వారా వచ్చే ఆ శక్తిని గ్రహించి ఎదుగుతాయండి. ఆ కిరణజన్య సంయోగ క్రియ కోసమే ఈ పంట పొలాలను దేవుడు పచ్చగా పుట్టించాడు. ఆ పచ్చగా పుట్టకుండా ప్రారంభంతోనే పసుపుగా పుట్టాయి అనుకోండి, వాటిలో ఫలింపు ఉండదు. అవి ఎదగకపోవడానికి కారణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు కారణం లేనిదే ఏమీ చేయరండి. మన జీవితంలో కూడా మనలో చాలామంది అనుకుంటుంటాం, నాకెందుకీ పేదరికం, నాకెందుకీ బాధలు, నాకెందుకీ కష్టాలు, దేవుడు నన్ను గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టించవచ్చు కదా, దేవుడు నాకు గొప్ప అంతస్తులు ఇవ్వచ్చు కదా, నాకెందుకు దేవుడు ఈ విషయాలు ఇచ్చాడు, నాకెందుకు దేవుడు ఈ పరిస్థితిని ఇచ్చాడని మనం చాలామంది అంటుంటాం. గమనించాలి, ఆ పరిస్థితిని కాదండి, ఆ పరిస్థితి వెనకాల దేవుని ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే మనకు గొప్ప సత్యాలు తెలుస్తాయి. దేవుడు కారణం లేనిదే ఏది చేయడు. కారణం లేనిదే దేవుడు ఏది మనకు అనుమతించాడు. ఒకసారి ఆలోచించేద్దాం. మనం కలిగిన పరిస్థితి విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. రేపటిన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుడు కారణం లేనిదే ఏది చెయ్యబోరండి. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని దూషించకుండా దేవుని పోగొడదాం. మే గాడ్ బ్లెస్ యూ.